ఆప్షన్స్ ట్రేడింగ్లో మరో లెవెల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? అంటే కేవలం కొనడం అమ్మడం కాకుండా అసలు సరైన స్ట్రైక్ని ఎలా ఎంచుకోవాలి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ట్రేడింగ్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అన్నది ఎంత ముఖ్యమో ఎక్కడ ఎంటర్ అవ్వాలి అన్నది కూడా అంతే ముఖ్యం. చాలామంది ట్రేడర్లకు ఇది అనుభవమే. మార్కెట్ పైకి వెళ్తుందని కరెక్ట్గానే గెస్ చేస్తారు. వెంటనే ఒక కాల్ ఆప్షన్ కొంటారు. మార్కెట్ నిజంగానే అనుకున్నట్టే పెరుగుతుంది, కానీ చివరికి చూస్తే మన ఆప్షన్ విలువ మాత్రం తగ్గుతోంది. అరే ఏంటిది? ఇది ఎలా సాధ్యం? దీని వెనుక ఒక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఆప్షన్ కొనుగోలుదారుల లాభాల్ని మనకి తెలియకుండా తినేసే విలన్ పేరే టైం డికే. టెక్నికల్ భాషలో చెప్పాలంటే థీటా. మనం సరైన డైరెక్షన్లో ఉన్నా సరే మన ప్రాఫిట్స్ని మాయం చేసే శక్తి దీనికుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆప్షన్ని హోల్డ్ చేస్తున్నందుకు ప్రతిరోజూ మనం కట్టే అద్దెనే ఈ థీటా. మార్కెట్ అటూ ఇటూ కదలకుండా సైడ్ వేస్లో ఉన్నా సరే ఈ అద్దె వల్ల మన ఆప్షన్ విలువ మాత్రం రోజూ కొంచెం కొంచెంగా తగ్గిపోతూనే ఉంటుంది. థీటాను అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. మన ఆప్షన్ ప్రీమియం ఎండలో పెట్టిన ఒక ఐస్ క్రీం లాంటిది. ప్రతి క్షణం దాని విలువ కరిగిపోతూనే ఉంటుంది. మనం చూస్తుండగానే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గిపోతుందన్నమాట. ఇక్కడ అసలు విషయమేంటంటే ఎక్స్పైరీ దగ్గరయ్యే కొద్దీ ఈ థీటా కరిగే వేగం రాకెట్ స్పీడ్లో పెరుగుతుంది. వారంలో మొదటి 2 రోజులు నెమ్మదిగా ఉన్నా బుధ గురువారాల్లో మాత్రం చాలా ఫాస్ట్గా ప్రీమియం కరిగిపోతుంది. అందుకే వీక్లీ ఎక్స్పైరీకి ముందు బయ్యర్స్ ఎక్కువగా నష్టపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. సరే, మరి ఈ టైం డికే అనే భూతాన్ని ఎదుర్కోవడం ఎలా? బయ్యర్స్ దీంతో ఎలా ఫైట్ చేయగలరు? సమాధానం డెల్టాలో ఉంది. థీటా అనేది మన టైంని తినేసే శత్రువు అయితే డెల్టా అనేది మార్కెట్ మూమెంట్తో వచ్చే మన మిత్రుడు. డెల్టా అంటే సింపుల్గా మీ ఆప్షన్ యొక్క హార్స్ పవర్ అనుకోండి. డెల్టా ఎంత పవర్ఫుల్గా ఉంటే మార్కెట్ కదిలినప్పుడు మన ప్రీమియం అంత స్పీడ్గా పెరుగుతుంది. సో టైం డీకేను ఓడించాలంటే దానికంటే బలమైన డెల్టా మన కావాలి. సో బయ్యర్స్ కోసం ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్. మార్కెట్ పెరుగుతుందని గట్టి నమ్మకం ఉందనుకోండి. చాలామంది చేసే పొరపాటేంటంటే చౌకగా వస్తున్నాయని అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కొనేస్తారు. వద్దండే, ఆ పని చెయ్యొద్దు. దానికి బదులుగా ఒక్క స్ట్రైక్ ఇన్ ది మనీ అంటే ఐటీఎం ఆప్షన్ను ఎంచుకోండి. అవును, ఇది కొంచెం ఖరీదే, కానీ దాని డెల్టా పవర్ చాలా ఎక్కువ. అందువల్ల మార్కెట్ కదిలినప్పుడు మనకొచ్చే లాభం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా థీటాను ఒక విలన్లాగా చూశాం కదా, కానీ మనం ఆలోచించే పద్ధతిని పూర్తిగా మార్చేస్తే థీటాను మన ఫ్రెండ్గా మార్చుకుంటే ఎలా ఉంటుంది? ఇది సాధ్యమే, మనం ఆప్షన్స్ కొనడం ఆపి అమ్మడం మొదలుపెట్టినప్పుడు. ఒక క్షణం ఆలోచించండి. ఇందాక కరిగిపోతున్న ఐస్ క్రీం వల్ల బయ్యర్ నష్టపోతున్నాడు, కానీ ఆ కరిగే ప్రతి చుక్కకు మనకే డబ్బొస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. అదే ఆప్షన్ సెల్లర్ చేసే పని. ఇక్కడ టైం మనకు శత్రువు కాదు, మన బెస్ట్ ఫ్రెండ్. ఈ తేడాను చూడండి. ఆప్షన్ కొనడం ఒక లాటరీ టికెట్ లాంటిది. తక్కువ డబ్బుతో అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనే ఆశ, కాని గెలిచే ఛాన్సులు చాలా తక్కువ. అదే ఆప్షన్ అమ్మడం ఒక బిజినెస్ లాంటిది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం, ప్రాఫిట్ లిమిటెడ్, కానీ గెలిచే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ. ఈ చార్ట్ చూస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఒక యాడ్ ది మనీ ఆప్షన్ను కొంటే గెలవడానికి కేవలం 37% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అదే ఆప్షన్ను అమ్మితే విన్నింగ్ ప్రాబబిలిటీ ఏకంగా 70%కి పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఏ వైపు ఉండటం బెటర్? ఒక్క విషయం గుర్తుంచుకోండి. సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అంటే ప్రతిసారీ జాక్పాట్ కొట్టడం కాదు, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న ట్రేడ్స్ని నిలకడగా చెయ్యడం. ప్రొఫెషనల్స్ ఎప్పుడూ ప్రాబబిలిటీతో ఆడుకుంటారు, అదృష్టాన్ని నమ్ముకోరు. సరే, ఒక ఆప్షన్ సెల్లర్గా మారడానికి సిద్ధంగా ఉంటే దీనికోసం ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ ఉంది. ఇది జస్ట్ అమ్మడం కాదు, మార్కెట్ డైరెక్షన్ని అంచనా వేసి తెలివిగా అమ్మడం. ఉదాహరణకు, మార్కెట్ పడిపోతుందని బలంగా అనిపిస్తే దూరంగా ఉన్న కాల్ ఆప్షన్ను అమ్మే బదులు కనీసం 2 స్ట్రైక్స్ ఇన్ ది మనీలో ఉన్న కాల్ను అమ్మండి. దీనివల్ల చాలా ఎక్కువ ప్రీమియం వస్తుంది. ఒకవేళ మార్కెట్ మనం అనుకున్నట్టే కిందకి వెళ్తే ఆ ప్రీమియం మొత్తం మనదే. అంతేకాదు, థీటా డికే అనేది మనకు అదనపు బోనస్. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ 2 కీలకమైన స్ట్రాటజీస్ని ఒకే చోటబెట్టి పోల్చి చూద్దాం. దీనివల్ల మార్కెట్ వ్యూని బట్టి బయ్యర్గా ఉండాలా లేక సెల్లర్గా ఉండాలా అని డిసైడ్ అవ్వడం ఈజీ అవుతుంది.
ఈ టేబుల్ని ఒక చీట్ షీట్ లాగా వాడుకోవచ్చు. ఒక బయ్యర్గా మన బెస్ట్ ఫ్రెండ్ డెల్టా, మన టార్గెట్ పెద్ద ప్రాఫిట్. అదే ఒక సెల్లర్గా మన బెస్ట్ ఫ్రెండ్ థీటా, మన టార్గెట్ నిలకడైన లాభం. ఇక్కడే మన నిర్ణయం తీసుకోవాలి. తక్కువ గెలిచే అవకాశంతో పెద్ద రివార్డ్ కావాలా, లేక ఎక్కువ గెలిచే అవకాశంతో చిన్నదైన నిలకడైన రివార్డ్ కావాలా? చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ట్రేడింగ్ అనే రేస్లో వేగంగా పరిగెత్తే చిరుతపులిలా ఉండాలనుకుంటున్నారా, లేక నెమ్మదిగా కాని నిలకడగా గెలిచే తాబేల్లా ఉండాలనుకుంటున్నారా? ఆ సమాధానమే మన ట్రేడింగ్ జర్నీని డిసైడ్ చేస్తుంది. ఎంపిక మనదే.